ఒక మధ్యతరగతి తండ్రి ఆశ తన కొడుకు డాక్టర్ కావాలని, ఒక పేద తల్లి కల తన కూతురు ఆఫీసర్ అయ్యి ఇంటి కష్టాలు తీర్చాలని, రాత్రి పగలు నిద్ర లేకుండా తిండి తిప్పలు మానేసి వేల రూపాయల కోచింగ్ ఫీజులు కట్టి ఆ ఒక్క ఎగ్జామ్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తారు. కానీ ఆ ఎగ్జామ్ హాల్లో అడుగు పెట్టకముందే ఎవడో ఒకడు ఆ పేపర్ను లక్షలకు అమ్మేస్తున్నాడని తెలిస్తే ఆ కన్నవారి గుండె కొత్తకు విలువెంత? రాత్రి పగలు కష్టపడి చదివిన ఆ విద్యార్థికి చివరికి దక్కేదేంటి? ఇది ఈరోజు మొదలైన కథ కాదు. ఇదొక మాఫియా నెట్వర్క్. దశాబ్దాలుగా మన దేశాన్ని ఊపేసిన ప్రధాన పరీక్షా కుంభకోణాలు, నకిలీ ఉద్యోగ నియామకాలపై డీటెయిల్డ్ రిపోర్ట్ ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా ఈ వీడియో ఆఖరి వరకు చూడండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. 2013 వ్యాపం స్కామ్. ఇది దేశ చరిత్రలోని అత్యంత డేంజర్ స్కామ్. సీట్లు అమ్మేయడం, అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టడం. ఈ స్కామ్తో సంబంధం ఉన్న సుమారు 50 మంది అనుమానాస్పదంగా మరణించడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒకసారి కేసు పూర్తి డీటెయిల్స్కి వెళ్దాం. అది మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్. దీన్నే హిందీలో వ్యావసాయిక్ పరీక్షా మండల్, వ్యాపం అంటారు క్లుప్తంగా. ఇంజనీరింగ్, మెడికల్ సీట్లతో పాటు పోలీస్, టీచర్ లాంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించడమే అప్పట్లో వ్యాపం పని. కానీ మధ్యప్రదేశ్ వేదికగా జరిగిన ఈ స్కామ్తో నినాదాలు, నిరసనలతో దేశం దద్దరిల్లిపోయింది. వ్యాపం స్కామ్లో ఇక్కడ నిందితులు 3 పద్ధతులను వాడారు. అండ్ ద వెరీ ఫస్ట్ వన్, ఇంపర్సనేషన్. అంటే అసలు అభ్యర్థి బదులు కాన్పూర్ పట్నా నుంచి తెలివైన విద్యార్థులను రప్పించి ఎగ్జామ్ రాయించడం. ఐడెంటిటీ కార్డులో కూడా ఫోటోలు మార్చి మరీ పక్కా స్కెచ్ చేశారు. ఇక రెండో పద్ధతి, తెలివైన అభ్యర్థిని ముందు కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చిన అభ్యర్థులను అతని వెనుక కూర్చోబెట్టడం చేయడం. అలా ముందతను రాసిన జవాబును కాపీ కొట్టించేలా చేయడం. ఇక మూడో పద్ధతి, ఓఎంఆర్ షీట్ను నింపేయడం. డబ్బులు ముట్ట చెప్పిన అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ ఖాళీగా వదిలేస్తే బోర్డు అధికారులు తర్వాత దాన్ని ఫిల్ చేసేస్తారు, పూర్తిగా నింపేస్తారు. చూశారు కదా, అది 2013 జూలై 7. ఆ రోజు జరిగిన మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్పై పోలీసులు చేపట్టిన ఇన్వెస్టిగేషన్లో నిజాలు నిగ్గుతేలాయి. ఇందోర్ పోలీసులు 20 మంది ఇంపర్సనేటర్స్ను అరెస్ట్ చేశారు. వారిని ఇన్వెస్టిగేషన్ చేస్తే స్కామ్లో కింగ్ పిన్ డాక్టర్ జగదీష్ పేరు బట్టబయలైంది, బయటకు వచ్చింది. అతని అరెస్ట్తో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ స్కామ్ కేవలం మెడికల్ పరీక్షలకే పరిమితం కాలేదు అని, అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇదే దందా నడిచిందని నిర్ధారణ అయింది. అనర్హులకు టీచర్ పోస్టులు కట్టబెట్టడం, అనర్హులని పోలీస్ కానిస్టేబుల్గా రిక్రూట్ చేయడం, సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఫారెస్ట్ గార్డ్ పరీక్షలంతా మాఫియా కనుసన్నల్లోనే సాగిందన్న వార్త ఆ టైంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టి కుదిపేసింది. వ్యాపం కుంభకోణంలో అత్యధికంగా డబ్బులు చేతులు మారాయి. ఈ పిఎంటి పరీక్షలోనే ఒక్కో మెడికల్ సీట్ను 25 లక్షల నుంచి 50 లక్షల వరకు అమ్ముకున్నట్లు ఇన్వెస్టిగేషన్లో తేలింది. వ్యాపం అంటే కేవలం అవినీతే కాదు, అదొక డెత్ ట్రాప్. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉండగానే దీనితో సంబంధం ఉన్న సాక్షులు, నిందితులు, మీడియేటర్స్ వరుసగా మరణించడం స్టార్ట్ అయింది. ఒకరు రోడ్డు ప్రమాదంలో, ఇంకొకరు అనుమానాస్పదంగా బలవన్మరణానికి పాల్పడడం, ఇంకొకరు జైల్లో ఉండగానే గుండెపోటుతో. ఇలా 40 నుంచి 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ స్కామ్ను కవర్ చేయడానికి వెళ్ళిన ఒక జర్నలిస్ట్, ఆస్తక్ జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ ఇంటర్వ్యూ చేస్తూనే ప్రాణాలు విడవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందుకే దీన్ని బ్లడీ స్కామ్ అని అంటారు. అప్పటి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ టార్గెట్గా ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఆఖరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఈ కేసు సిబిఐకి వెళ్ళింది. వేలాది మంది డాక్టర్ల డిగ్రీలు రద్దయ్యాయి. కానీ ఇప్పటికీ అసలు సూత్రధారులు బయటపడ్డారా అంటే అది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక అక్కడి నుంచి 2023 టీఎస్పీఎస్సీ పేపర్ లీక్,
లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన స్కామ్ ఇది. అది మార్చి 11, 2023 టీఎస్పీఎస్సీ వెబ్సైట్ హ్యాక్ అయిందన్న చిన్న అనుమానం దేశవ్యాప్తంగా అతిపెద్ద పేపర్ లీక్ మాఫియాను పట్టబయలు చేసింది, బయట పెట్టిందంటే. టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ బేగం బజార్ పోలీసులకు కాల్ చేసి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షా పేపర్ లీక్ అయిందని, సర్వర్ హ్యాక్ అయిందని అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులకు విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. జరిగింది హ్యాక్ కాదు, ఇన్సైడర్ జాబ్ అని. టీఎస్పీఎస్సీలో పనిచేసే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటివ్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి ఈ పని చేశారని తేలింది. అప్పట్లో వీరిద్దరితో పాటు మరో 7గురిని అరెస్ట్ చేశారు. ఒకరు తన్నుకున్న పవర్తో పాటు కాన్ఫిడెన్షియల్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళకున్న పవర్తో పాటు కాన్ఫిడెన్షియల్ రూమ్లోకి వెళ్ళి, అంటే వాళ్ళకున్న పవర్ను ఉపయోగించి కాన్ఫిడెన్షియల్ రూమ్లోకి వెళ్ళి పేపర్ దొంగలించేస్తారు. ఇంకొకడు తనకున్న ఐటీ టెక్నాలజీ మీద ఉన్న పట్టుతో సిస్టమ్ పాస్వర్డ్ని దొంగలించేస్తాడు. క్వశ్చన్ పేపర్స్ను పెన్ డ్రైవ్లోకి కాపీ చేస్తాడు. ఇలా దొంగలించిన పేపర్స్ని ఒక్కొక్కటి 10 నుంచి 15 లక్షలకు అమ్మేశారని బయటపడింది. షాకింగ్గా ఉంది కదా ఆ రోజు. ఈ ఇన్వెస్టిగేషన్లో 9 మంది కాదు, ఏకంగా వందలాది మందికి పైగా నిందితులు ఉన్నట్లు గుర్తించారు. ఛార్జ్షీట్ నమోదైంది. ఏకంగా 46 మంది పేర్లు దాంట్లో చేర్చడం జరిగింది. సుమారు 2 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ప్రకటించారు అధికారులు. జిల్లాల వారీగా మీడియేటర్స్ను పట్టుకొని మరీ దందా సాగించినట్టు ధృవీకరించారు. అప్పట్లో ఇది రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకతకు దారితీస్తుంది. 2024 ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఓటమికి ఇదొక ఉదాహరణగా ఇప్పటికీ అనలిస్టులు చెప్తూ ఉంటారు. అయితే కేసు సిట్ చేతుల్లోకి వెళ్ళడం, మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం 2023లో జరిగిన టీపీబీఓ ఎగ్జామ్ పేపర్ మాత్రమే కాదు, 2022లో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లోనూ పేపర్ లీక్ జరిగిందని తేలడంతో టీఎస్పీఎస్సీ కమిషన్ అన్ని పరీక్షలను రద్దు చేసినట్లు ప్రకటించింది. దీంతో దాదాపు 2,80,000 మంది విద్యార్థుల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది. మా వయసు అయిపోతుంది, మా తల్లిదండ్రుల కలలు ఏమవ్వాలి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న అభ్యర్థుల వీడియోలు ఈ రోజుకి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి, గుండెలను పిండుస్తూనే ఉన్నాయి, వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక అక్కడి నుంచి 2024 నీట్ వివాదం ఏ స్థాయిలో దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా 2024 రిజల్ట్స్లో ఏకంగా 67 మంది విద్యార్థులకు 720కి 720 పూర్తి మార్కులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ వచ్చేసాయి. అది కూడా ఒకే పరీక్షా కేంద్రం నుంచి 6 టాపర్లు రావడం గట్టిగా అనుమానాలకు దారితీసింది. పరీక్షకు ముందే బీహార్, గుజరాత్ స్టేట్స్లో పేపర్ లీక్ అయిందని బలమైన ఆరోపణలు వచ్చాయి. 1563 మంది స్టూడెంట్స్ ఎన్టీఏ గ్రేస్ మార్క్స్ కేటాయించిందండి. 1563 మంది విద్యార్థులకి ఎన్టీఏ గ్రేస్ మార్క్స్ను కేటాయించింది. దీనివల్ల కొందరికి 718, 719 మార్క్స్ వచ్చాయి. అయితే నీట్ మార్కింగ్ విధానం ప్రకారం ఇవి అసాధ్యం కావడంతో ఈ ప్రొసీజర్పై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ అక్రమాలపై విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ వివాదంపై కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదాస్పదమైన అంశానికి సంబంధించి ఇంకా 1563 మంది విద్యార్థుల గ్రేస్ మార్క్స్ను రద్దు చేసింది. వాళ్ళకి జూన్ 23, 2024న మళ్ళీ పరీక్ష నిర్వహించింది. పేపర్ లీక్ వల్ల కనీసం 155 మంది మాత్రమే లబ్ధి పొందారని, దేశవ్యాప్తంగా వ్యవస్థాగత వైఫల్యం జరగలేదని కోర్టు నిర్ధారించింది. పరీక్షను పూర్తిగా రద్దు చేస్తే లక్షలాది మంది నిజాయితీ గల విద్యార్థులు నష్టపోతారని అంటూ మొత్తం నీట్ యూజీ 2024ను పరీక్షను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే వివాదాస్పద ప్రశ్నలకు సంబంధించి ఐఐటి ఢిల్లీ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్టీఏ తుది మెరిట్ జాబితాను సవరించింది. దీంతో టాపర్ల సంఖ్య 67 నుంచి ఎంత పడిపోయిందో తెలుసా? 67 నుంచి 17కి పడిపోయింది. ఏకంగా పేపర్ లీకేజ్ అవకతవకలపై సమగ్ర విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించింది. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్,
నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. మళ్ళీ 2026లో నీట్ పరీక్ష వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఈసారి ఫలితాల విడుదల వరకు కాకుండా పరీక్ష జరిగిన కొద్ది రోజుల్లోనే ప్రశ్నాపత్రాలు లీకేజీ ఆధారాలు దొరికాయి. దీంతో మే 3, 2026న జరిగిన నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేశారు. దాదాపు 22 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ రాసిన ఈ ఎగ్జామ్ను రద్దు చేయడం భారతదేశ చరిత్రలోని అతిపెద్ద నిర్ణయంగా మారింది. పరీక్షకు 42 గంటల ముందే రాజస్థాన్లోని సికార్, జైపూర్ లాంటి కోచింగ్ హబ్స్లో, అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్లలో ఒక గెస్ట్ పేపర్ పీడిఎఫ్ రూపంలో విస్తృతంగా సర్క్యులేట్ అయింది. ఇన్వెస్టిగేషన్లో ఆ గెస్ట్ పేపర్లో ఉన్న సుమారు 120 ప్రశ్నలు మే 3న జరిగిన అసలు నీట్ క్వశ్చన్తో సరిపోలడం ఇక్కడ అందరికీ షాకింగ్గా మారింది. దీంతో ఇది కేవలం ఊహాజనిత పేపర్ కాదు, పక్కాగా లీక్ అయిన క్వశ్చన్ పేపర్ అని చెప్పి క్లారిటీ వచ్చింది. ఒకసారి ఇక్కడ స్టూడెంట్స్ బయట చూద్దాం. बहुत बुरा लगता है, पूरा साल हम प्रिपेयर करते हैं, इतनी हम मेहनत करते हैं, लाइक देर आर सो मेनी स्लीपलेस नाइट्स, सो मच हार्ड वर्क दैट वी पुट इन, बट लास्ट में ऐसा हो जाता है तो हम बता भी नहीं सकते कैसा लगता है. వాట్సాప్లో ప్రైవేట్ మాఫియా అనే గ్రూప్ ద్వారా ఈ పేపర్ చేతులు మారింది. ఒక్కో అభ్యర్థి నుంచి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేసి పేపర్స్ అమ్మినట్లు తేలింది. ఈ నెట్వర్క్ మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, హర్యానా లాంటి పలు రాష్ట్రాలకు విస్తరించింది. 2024లో కేవలం గ్రేస్ మార్కులు పొందిన వారికి మాత్రమే రీటెస్ట్ పెట్టగా 2026లో మాత్రం పేపర్ లీకేజ్ అయిందని నిర్ధారించి మొత్తం పరీక్షలు రద్దు చేశారు. రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఈ కేసుని కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అంటే పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ కోసం మళ్ళీ సిబిఐకి అప్పగించింది. ఇప్పటికీ నాసిక్తో పాటు పలు ప్రాంతాల్లో నిందితులను అరెస్ట్ చేశారు. देखो, राजस्थान की एसओजी की सतर्कता उनके प्रमाण जुटाने का परिणाम है कि गैस पेपर में जो 120 क्वेश्चन आए जो हूबहू मूल क्वेश्चन पेपर से मिलते थे, उनकी जांच जुटाने के बाद, तथ्य जुटाने के बाद एनटीए ने परीक्षा को रद्द कर दिया और सरकार ने सीबीआई जांच के आदेश दे दिए. परीक्षा अगली तारीख तिथि तय होगी, उसकी भी घोषणा जल्दी कर दी जाएगी. हाँ, स्पीकर का नाम आ रहा है. स्पीकर हो चाहे केरल हो, सीबीआई तो कहीं जा सकती है और जो भी दोषी होगा उसके खिलाफ सख्त कार्रवाई की जाएगी. हाँ, सीबीआई तो केंद्रीय, एनटीए भी तो केंद्रीय एजेंसी है, इसलिए सीबीआई के जांच का आदेश केंद्र ने दिया. ఈ కుట్ర వెనుక ఉండేది కేవలం ఒక వ్యక్తి కాదు. అంటే ఇటువంటి కుట్ర వెనుక ఉండేది కేవలం ఒక వ్యక్తి అయితే మాత్రం కాదు, ఒక వ్యవస్థ. రాజకీయ నాయకుల అండదండలు, బోర్డు లోపల ఉండి అవినీతి తిమింగలాలు, టెక్నాలజీని వాడుకునే హ్యాక్స్, వీళ్ళంతా కలిస్తేనే ఒక స్కామ్ ఇలా సక్సెస్ అవుతుంది. స్ట్రాంగ్ రూమ్ నుంచి ఫోటోలు తీసి వాట్సాప్ చేయడం, అసలు వ్యక్తి బదులు ఇంకొకరితో ఎగ్జామ్ రాయించడం, ఇన్వెస్టిగేషన్స్లో ఇన్వెస్టిగేటర్ను కొనేసి కాపీయింగ్కి సహకరించడం, వీరికి కావాల్సింది కోట్లు. కానీ వారి తాకట్టు పెడుతోంది, అవును, వారు తాకట్టు పెడుతోంది స్టూడెంట్స్ ఫ్యూచర్స్ని. ఆ స్టూడెంట్స్ ఫ్యూచర్స్ని ఒక స్కామ్ బయటపడగానే మనకు కనిపించేది రాజకీయ యుద్ధం, పొలిటికల్ వార్. మీ హయాంలో జరిగిందంటే మీ హయాంలో జరిగింది అని విమర్శించుకోవడమే తప్ప సొల్యూషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసే నాయకులు ఎంతమంది ఉన్నారబ్బా? క్వశ్చన్ చేసుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా యాంటీ పేపర్ లీక్ లా తీసుకొచ్చింది సరే, కానీ అది గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు అమలవుతుంది? గవర్నమెంట్స్ మారుతున్నాయి, పేపర్ లీక్ ముఠాల నెట్వర్క్ ఎందుకు ఇంత బలంగా ఉంది? ఇంత మారుతూ ఉన్న గవర్నమెంట్స్ అంటే ఇది కేవలం అధికార పక్ష పార్టీనో లేకపోతే ప్రతిపక్షాల పార్టీకి సంబంధించిన సమస్య కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది గవర్నమెంట్కో లేకపోతే ప్రతిపక్షాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఇది దేశ పునాదుల సమస్య. ఎగ్జామ్ క్యాన్సిల్ అని ఒక ప్రకటన వస్తుంది, కానీ ఆ ఎగ్జామ్ కోసం పడ్డ ఏళ్ల తరబడి కష్టం, కట్టిన వేల రూపాయల హాస్టల్ ఫీజు, కెరియర్ కోసం తపస్సు చేసిన ఆ వయస్సు, ఇవేవి జీవితంలో మళ్ళీ వెనక్కి రావు కదా. పిల్లోడు ఫెయిల్ అయితే వాడు చదవలేదు అని చెప్పి బాధపడతాం, కానీ అర్హత లేని వాడు డబ్బుతో సీటు కొనేస్తే ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి అని ఒక తండ్రి అడుగుతున్న ప్రశ్నకి సమాధానం మీ దగ్గర ఉందా? మిమ్మల్ని అంటే ప్రభుత్వాల దగ్గర ఉందా? ప్రతిపక్షాల దగ్గర ఉందా? ప్రభుత్వాలు మారాలి,
చట్టాలు మరింత కఠినతరం కావాలి. కానీ అంతకంటే ముఖ్యంగా స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ అలర్ట్గా ఉండాలి. షార్ట్ కట్లో సీట్లు వస్తాయంటే నమ్మకండి. అలాంటి వాళ్ళని ప్రోత్సహించకండి, ఎంకరేజ్ చేయకండి. అవినీతికి వ్యతిరేకంగా గొంతెత్తండి. ఎందుకంటే ఒక డాక్టర్ అవినీతితో సీటు సంపాదిస్తే మనిషి మనుగడే ప్రమాదంలో పడుతుంది. ఒక ఇంజనీర్ తప్పు చేస్తే, తప్పుడు మార్గంలో వస్తే ఆ కట్టడాలపై నీడలు కమ్ముకుంటాయి. ఇది కేవలం వార్త మాత్రమే కాదు, లక్షలాది మంది విద్యార్థుల తరపున మీరు నేను అంటే మనం కలిపి వినిపించాల్సిన నిరసన గళం, వినిపిస్తున్న నిరసన గళం. మరి మీరు కూడా ఆ గొంతులో భాగస్వామ్యం అవుతారా? మీ గళం వినిపిస్తారా? మాట్లాడే ప్రయత్నం చేయండి.